హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎపిసోడ్ అయితే మళ్ళీ నర్మద ప్రేమ అయితే ఆడియన్స్ కోరుకున్నట్టుగానే వాళ్ళిద్దరైతే కలిసిపోయారు. అంతలోనే వాళ్ళు ఊరుకుంటుందా, తనకైతే ఇంకా మండిపోతుంది. ఎప్పటిలాగే రోజు పొద్దున్నే నర్మద ప్రేమ అయితే కిచెన్లో అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటారు. అంతలోనే వేదవతి వస్తుంది. వేదవతి వస్తే వీళ్ళిద్దరు సైలెంట్గా ఉండడం చూసి అసలు వీళ్ళిద్దరికి ఏమైంది, వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదా, ఇంత సైలెంట్గా ఉన్నారేంటి అని అడుగుతుంది. వస్తే ఏమైందే మీకు, ఇంత సైలెంట్గా ఉన్నారేంటి అని వేదవతి అయితే అడుగుతుంది. ఇద్దరు ఒకేసారి ఏం లేదత్తయ్య అని అయితే చెప్తూ ఉంటారు. ఏం లేకపోతే ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు, మీరు ఇలా ఉండరే అని అయితే వేదవతి అయితే అంటుంది. సరే మరి ఏం లేకపోతే నర్మదక్కయ్య నువ్వు పిలు అని ప్రేమనైతే అంటుంది. ప్రేమ అయితే సైలెంట్గా ఉంటుంది, పిలవని అన్నట్టుగా. మరి ప్రేమ చెల్లి అని నువ్వు పిలు అని నర్మదని అంటుంది. నర్మద కూడా నేను పిలవని అన్నట్టు సైలెంట్గా ఉంటుంది. వస్తే ఏం కాలేదన్నారు కానీ ఏంటి మరి ఒకరికొకరు పిలుచుకోవట్లేదు, అసలు మీకు ఏమైంది అని అయితే వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది. అడగగానే దూరంగా ఇది అంతా చూస్తూ ఉంటుంది వల్లి. తనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అబ్బా వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు, ఇలానే ఉండాలి, దీన్ని మనం ఎలాగైనా బ్రహ్మాస్త్రంగా మార్చుకొని ఇంకా పెంచేయాలి, ఇంకా వీళ్ళిద్దరిని విడగొట్టేయాలి అని అయితే వల్లి అయితే చూస్తూ ఉంటుంది. అంతలోనే వేదవతి ఏమైంది చెప్పండి చెప్పండి అని అడుగుతూనే ఉంటుంది. అడగగానే వీళ్ళిద్దరైతే ఫస్ట్ ప్రేమ అయితే బయటకు వెళ్ళిపోయి కూర్చుని ఉంటుంది. బయటకు వెళ్ళగానే వెనకాల నర్మద కూడా వెళ్తుంది, కూర్చుంటుంది. నర్మద అయితే ఇంకా చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది, నువ్వు ఇంటికి రాగానే నిన్ను అమ్మలా ఓదార్చింది నేను, నీకు ఒంటరి అని ఫీలింగ్ రాకుండా చూసుకుంది నేను, నన్ను అర్థం చేసుకోవట్లేదు అది ఇది అని అయితే నర్మద అయితే చాలా ఫీల్ అవుతూ చెప్తూ ఉంటుంది. చెప్పగానే ఇంకా ప్రేమకు కూడా అవును కదా నిజమే అని అనిపించి ఇంకా ప్రేమ కూడా ఏడుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరైతే మొత్తానికైతే కలిసిపోయారు. ఇదంతా దూరం నుంచి వల్లి చూస్తూ ఉంటుంది. ఫస్ట్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది మాట్లాడుకోవట్లేదని. మాట్లాడుకోగానే అయ్యయ్యో ఏంటి నేను ఎంతో ఊహించుకున్నాను, ఇలా జరిగింది ఏంటి అని తలకాయ అయితే కొట్టుకుంటూ ఉంటుంది వల్లి. వేదవతి కూడా వస్తుంది, మీరు ఇలా కలిసిపోవాలి, మనం ముగ్గురు ఫ్రెండ్స్లా ఉండాలి, మీరు ఎప్పుడు గొడవ పడకూడదని అందరైతే హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.